మంచి అవకాశం మిస్ చేసుకున్న జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు. తాను అనుకున్నదే తప్ప ఎవ్వరి మాట వినడు అన్నది మరోసారి రుజువైందా? జగన్ రెడ్డి మెంటాలిటీ మరోమారు తేటతెల్లమైందా? జగన్ కి వచ్చిన హాట్ కేక్ లాంటి అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాడా అంటే అవును అని కరుడుగట్టిన వైసీపీ అభిమానులు కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే జగన్ చేసిన తప్పు అటువంటిది. ఇంతకీ జగన్ చేసిన తప్పేంటి, దానివల్ల ఆయనకు వచ్చిన నష్టమేంటి అంటే, తాజాగా జరిగిన అమరావతి 2.0 వైభవానికి జగన్కి ఆహ్వాన రూపంలో అద్భుతమైన అవకాశం ఇంటికి వచ్చి మరీ తలుపు తట్టింది. కానీ దరిద్రం నెత్తిపై ఉన్న జగన్ ఆ సదవకాశాన్ని చేజేతులారా నాశనమే చేసుకున్నారు. అసలు జగన్ వైఖరి చూస్తూ ఉంటే అది అహంకారమనాలు లేక అజ్ఞానమనాలు అమాయకత్వమనాలు అర్థం కావడం లేదు. బెంగళూరు పోయి బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు జగన్. తెలుగు సినిమాలో డైలాగ్స్ లాగా సింహం సింగిల్గానే వస్తుంది, అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమే, అది గడ్డం గీసుకోదు ఈయన గీసుకుంటాడు అని ఆయన భజన గ్యాంగ్ నానా హడావిడి చేస్తూ కవర్ చేసుకోవచ్చు. కానీ రియాలిటీ చూసుకుంటే జగన్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్టే లెక్క. అదెలా అంటే, అఫీషియల్గా జగన్ని ప్రతిపక్ష హోదా లేకపోయినా రాదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే 175 సీట్లకి 11 వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. సరే, అదంతా పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా లేకపోయినా రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో ఆయన్ని పిలిచినప్పుడు హుందాగా వెళ్ళుంటే ఆ ప్రాంతంలో ఆయనకి ఓటేసిన కార్యకర్తలకి ధైర్యంగాను భరోసా కల్పించే విధంగా మంచి అవకాశం దక్కేది. అదీకాక తనకు ఓట్లు వేసిన 39% ప్రజలకు సముచిత స్థానం కల్పించినట్లు ఉండేది. మా ఓటు వృధా పోలేదు అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తమను నమ్మిన వారికి ఉండేది. అదీకాక ఆయన ఏడాదిగా బ్రతిమిలాడి అడుక్కుంటున్న అఫీషియల్గా ప్రకటించని ప్రతిపక్ష నేత హోదాని అనఫీషియల్గా ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో, ప్రధాని సమక్షంలో సభాముఖంగా ప్రకటించినట్టయ్యేది. ఒక గౌరవ ప్రతిపక్ష నేత అన్న లెక్క ఉండేది. ఆ అవకాశాన్ని కూడా నాశనం చేసుకున్నాడు జగన్. అంతేనా, వరుస వైసీపీ నాయకుల అరెస్టులతో జగన్కి అరెస్టు భయం పట్టుకుందని, అందుకే ప్రతిసారి అటు లోటస్ పాండ్కో లేకపోతే యలహంక ప్యాలెస్కు వెళ్ళి భయంగా తలదాచుకుంటున్నారు అని వస్తున్న వార్తలపై తాను ఎవరికీ భయపడటం లేదని, అసలు భయపడాల్సిన పనే తనకు లేదని ధీటుగా అటు అధికార పార్టీకి ఇటు ప్రజలకి గట్టిగా సమాధానం చెప్పినట్టు ఉండేది. ఇక ఆ కార్యక్రమాన్ని ఎగ్గొట్టడం వల్ల జగన్కి జరిగిన మరింత కాస్ట్లీ డ్యామేజ్ ఏంటంటే, సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చిన ఆ కార్యక్రమాన్ని రీజనల్ ఛానల్స్తో పాటు సోకాల్డ్ నేషనల్ మీడియా కూడా బీభత్సమైన చొరవతో ప్రజెంట్ చేశాయి. నిజంగా జగన్ వచ్చి ఉంటే హాట్ టాపిక్ అయ్యేవాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రేంజ్ కవరేజ్ దక్కేది. అది ఫ్రీగా జగన్కు పైసా ఖర్చు పెట్టకుండా దాదాపుగా 1 నెల 2 నెలలైనా దీని గురించి జనం చర్చించుకొని ఉండేవారు. మొత్తం నాశనం చేసుకున్నాడు. బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అన్న లెక్కల్లో తన వేలితో తన కంటిని తానే పొడుచుకున్నాడు. ఏది ఏమైనా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు పట్టువిడుపులు ఉండాలి. అంతేకాని మొండితనాన్ని ప్రదర్శించాలని చూస్తే నష్టపోక తప్పదు. తాజాగా జగన్ తన పార్టీ బాధ్యతలను మరోమారు సలహాదారు రూపంలో సజ్జల అండ్ గ్యాంగ్కే ఇవ్వడం, అమరావతి ప్రోగ్రాంకు వెళ్లవద్దు అన్న సంకేతం ఆ భజన గ్యాంగ్ ఇవ్వడం చూస్తూ ఉంటే జగన్ని శాంతం నాకించేసే వరకు నిద్రపోయేలా లేదు ఆ గ్యాంగ్. అయినా ఒక్కటి మాత్రం నిజం, అధికారమైనా ప్రతిపక్ష హోదైనా అడుక్కుంటే వచ్చేది కాదు. ఎవడో ఒకడు మనకు ఇచ్చేది అంతకన్నా కాదు. స్థానం ఏదైనా, స్థాయి ఏదైనా దాన్ని ఒక హక్కుగా భావించి బాధ్యతతో స్వీకరించాలి. ఒక్కటి మాత్రం నిజం, బాధ్యత మరిచిన వాడికి, గతాన్ని పట్టుకొని వేలాడుతూ కాలం గడిపేవాడికి భవిష్యత్ అనేది అస్సలు ఉండదు.